చూసావా? నేను డిన్నర్ ది పెట్టాను. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వెంటనే స్టార్టింగ్ లో వచ్చింది. నువ్వు చేసినందుకు నేను టక 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 పెట్టేస్తున్నాను వీడియోస్ ఈ మధ్యన. నిహాల కూడా చూసింది. నిహాల్ ఆల్సో హౌస్ వార్మింగ్ వీడియో. థ్యాంక్ యూ went to dinner, no? That video also kept. Okay, this one also. Videos I watch. Okay. Hi guys. ఇప్పుడు టైం వచ్చేసి సాటర్డే నైట్ 10:30 అలాగ అయ్యింది. జస్ట్ ఇప్పుడే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను, నీట్గా బాత్ అది చేసేసాను. సో ఇప్పుడు ఏంటంటే రేపు మ్యారేజ్ ఉందన్నమాట, పెళ్ళికొడుకు ఫంక్షన్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, వెళ్ళాలి. సండే పెళ్ళికొడుకు ఫంక్షన్ ఉంది అండ్ మండే వచ్చి మ్యారేజ్ ఉంది. ట్యూస్డే ఏంటంటే మేము తిరుపతి స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ తిరుపతి జర్నీ గురించి చెప్పాలంటే బ్లాగ్స్ అన్నీ వస్తాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు టికెట్స్ లేవు, ఏం లేవు, జస్ట్ రూమ్స్ ఒకటే బుక్ చేసుకున్నాం. శ్రీవాణి ట్రస్ట్ దర్శనానికి వెళ్దామని అనుకుంటున్నాం. చూడాలి అక్కడ లైన్లో నుంచి టికెట్స్ అవి ఎలా ఉంటాయి ఏంటి మొత్తం కూడా నేను ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే మొహం చూసారా చాలా డల్గా, ఎలా అంటే అలా ట్యాన్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకనే క్విక్గా ఫేషియల్ చేసేసుకుందాం అని అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను నేచర్స్ది సో ఈ ఫేషియల్ కిట్ తీసుకున్నాను అనమాట. ఇది సింగిల్ యూజ్ అనమాట. ఇందులో ఎక్స్ఫోలియేట్, కండిషన్, హైడ్రేట్, పాలిష్ అండ్ 4 స్టెప్స్ ఉంటాయి. నేచర్స్ది తీసుకున్నాను గోల్డ్ కిట్. సో ఇది ఏంటంటే మనకి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. ఇక్కడ మీరు ప్రైస్ చూసారా, 280 రూపీస్. అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి, మనం ఎలా చేసుకోవాలి ఏంటి. ఇక్కడ చూసినట్టయితే మీరు వాడు టైం కూడా మెన్షన్ చేశాడు. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. కిట్లో ఏంటంటే ఫేస్ వాష్ కూడా ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు. సో స్టెప్స్ చూసారా, 1 2 3 4 స్టెప్స్, ఇలా స్టెప్స్ ఇచ్చాడు. దాన్ని బట్టి ఏంటంటే మనం ఈజీగా ఫేషియల్ అనేది చాలా త్వరగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి పార్లర్కి వెళ్ళే టైం లేదు అని అన్నప్పుడు ఇలాంటి కిట్స్ అవి మనకి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు నేను క్విక్గా ఫేషియల్ చేసేసుకుంటాను. సో ఆల్రెడీ వాడు అక్కడ మనకి క్రీమ్స్ మీద మెన్షన్ చేస్తాడు కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టెప్స్ అని చెప్పేసి మనం యాజ్ ఇట్ ఈజ్ అది ఫాలో అయిపోవడమే. ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా చేసుకుంటే అక్కడ మనకి బ్యాక్ సైడ్ ఆ షీట్ మీద మనకి టైం కూడా మెన్షన్ చేస్తాడనమాట. ఏ ప్రోడక్ట్ ఎంతెంతసేపు యూస్ చేయాలి, ఎంతెంతసేపు మసాజ్ చేయాలని చెప్పేసి. సో అలా చేసుకుంటే బాగుంటుంది. నేను ఇంకెక్కువగా చూపించలేదు, మీ అందరికీ తెలిసిందే కదా. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఎలాగో చేసుకుంటున్నప్పుడే బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ చేసేసుకుంటే చేసుకున్న రిజల్ట్ ఏదైతే మనకి పార్లర్ ఎఫెక్ట్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా వస్తుంది. బేసిక్ స్టెప్స్ అనేవి మనం కొంచెం ఇంట్లో ఫాలో అయితే కనుక మనకి పార్లర్ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఇలాగైతే అయిపోయింది అనమాట. ప్యాక్ చేసి ఎండ్ చేసేసాను. నాకు ఎక్కువ ఏమనిపించిందంటే గోల్డ్ ఫేషియల్ కిట్ కదా, అంతా షిమ్మర్గా అనిపించింది. బట్ రిజల్ట్ అయితే ఆ డే కన్నా ఆ నెక్స్ట్ డే చాలా బాగా అనిపించింది. ఇంకా మేము ఏంటంటే పెళ్ళికొడుకు ఫంక్షన్కి స్టార్ట్ అయిపోయాం. ఆ రోజు సండే కదా, సో గార్డెన్ పార్టీస్ అయితే మాత్రం అవుతున్నాయి, అదే షూట్ చేశాను. యాక్చువల్గా ఈ ఇయర్ నేను ఎక్కడ ఏ గార్డెన్ పార్టీకి వెళ్ళలేదు. ఏమో జనరల్గా ఇంకా అందరూ మానేస్తున్నారు, ఇంకా నేను కూడా పెద్ద వెళ్ళలేదనమాట. ఇంక ఫైనల్గా మేమైతే మాత్రం స్టార్ట్ అయ్యాం. ఫ్రెండ్స్ అందరం కలిసి గార్డెన్ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేసాం. బట్ ఏంటంటే అందరికీ కుదరలేదు. నేనేమో టూర్కి వెళ్ళిపోయాను అండ్ పిల్లలు స్కూల్స్, ఇంకా అలా డిలే అయిపోయింది. ఇంకా ఆ రోజు నేను ఏంటంటే చాలా శారీస్ ట్రై చేశాను, బట్ ఏది నాకు సెట్ అవ్వనట్టు అనిపించలేదు. అందుకే ఇంక ఫైనల్గా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ మీకు నేను పురుషోత్తపట్నంలో ఇక్కడ బర్డ్స్ ఉంటాయి చూసారా, సైబేరియన్ బర్డ్స్, ఆ చెట్ల మీద అంతా ఉంటే మేము వెళ్ళే దారి అనపర్తి అటు సైడే కదా. సో ఆ బర్డ్స్ తీసాను అనమాట. ఎవరైనా చూసుంటే కనుక మెన్షన్ చేయండి, బాగుంటాయి అవి, సైబేరియన్ నుంచి వస్తాయి. ఇంకా మేము మండపేట మీద నుంచి వెళ్ళిపోయాం. మండపేటలో రోడ్స్ అన్నీ వేసేసారు, చాలా బాగున్నాయి. అటు ఎక్కువగా ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇంకా పెళ్ళికొడుకు సెలబ్రేషన్స్కి అయితే వచ్చేసామన్నమాట. యాక్చువల్గా ఇది ఎవరిదంటే మా హస్బెండ్ అర్జున్ వాళ్ళ మామయ్య వాళ్ళ అబ్బాయిది అనమాట ఫంక్షన్. ఇక్కడ చూస్తున్నారా, వైట్ అండ్ పింక్ శారీ కట్టుకున్న తినే పెళ్ళికొడుకు వాళ్ళ మమ్మీ అండ్ పెళ్ళికొడుకు. మేము ఇక్కడ లేట్ అయ్యింది అనమాట, కొంచెం లేట్ అయింది మేము రావడము. అప్పటికి మా కజిన్స్ నవ్య వాళ్ళందరూ వచ్చేసి వెళ్ళిపోయారంట. సో నాకు తెలియలేదు, నేను నెక్స్ట్ డే మీట్ అయ్యాను. ఇక్కడ ఇంకా తెలిసిందే కదా, సెలబ్రేషన్స్ అన్నీ మొదలైపోయినాయి. ఆ రోజు సండే పెళ్ళికొడుకు ఫంక్షన్ అండ్ మండే వచ్చేసి మ్యారేజ్. సో ఇంక ఇక్కడ మేము బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తున్నాం.
రాధా అక్క అండ్ అలాగే చిన్నత్తయ్య లేకుండా మా ఫంక్షన్స్ ఏమి అవ్వవు కదా. సో ఇంకందరం కలిసి మళ్ళీ మేము ఇక్కడ గ్రూప్ ఫోటో తీయించుకున్నాం అనమాట. అత్తయ్య, పెళ్ళికొడుకు మమ్మీ, రాధా అక్క అండ్ నేను. సో ఫైనల్గా ఇలా ఫోటో అయిపోయిన తర్వాత పైన లంచ్. ఇప్పుడు మీకు నేను పెళ్ళికొడుకు వాళ్ళ ఫాదర్ని చూపిస్తాను. నేనే అనమాట, మా అర్జున్ మా హస్బెండ్ వాళ్ళ మావయ్య. సో వీళ్ళ అబ్బాయి ఫంక్షన్కి మేము వచ్చాము. ఇంకా ఆ రోజు లంచ్ అది కంప్లీట్ చేసేసుకొని నాకు తెలియని కొత్త చుట్టాలని అత్తయ్య పరిచయం చేస్తున్నారు. ఫైనల్గా ఇంకా లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పసుపు దంచడం నేను మర్చిపోయాను అనమాట. అత్తయ్య రా దంచుదాం, నేను ఇందాక లేట్ అయిపోయిందని చెప్తే ఇంకా మేమిద్దరం కలిసి దంచేసాం. ఇంకా అది అయిపోయిన తర్వాత వెళ్తున్నప్పుడు సైడ్ నా పక్కన నాకు ఒక హౌస్లో మంచిగా అన్ని వెజిటేబుల్స్ అయితే పండించుకున్నారనమాట. అన్నీ కూడా అది ఆ వీడియో కూడా తీసాను, చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ నేను కెమెరా అతనికి పక్కన అమ్మాయికి ఇచ్చి వీడియో తీయమ్మా అంటే ఆవిడ ఇలా తిప్పేసి తీసిందనమాట. సో నేను చెప్తున్నాను అట్లా కాదు, ఇలా తిప్పేసి తీయండి అని చెప్పి. సో తెలిసిందే కదా, యూట్యూబ్ కష్టాలు అలాగే ఉంటాయి. వీళ్ళకి ఇచ్చి తీయండి అని అంటాం. ఒక్కొక్కసారి తీయడం ఇష్టం లేక కొన్ని తీయడం కూడా మానేస్తాను అనమాట. ఎందుకు పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి. ఇంకా అయిపోయిన తర్వాత నేను బయలుదేరుతుంటే అత్తయ్య నాకు తాంబూలం అండ్ అలాగే గాజులు ఇవన్నీ కూడా సెట్ చేసి ఇస్తున్నారు. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అవ్వే ముందు నేను చెప్పాను కదా పక్కన వాళ్ళ హౌస్ చూపిస్తానని చెప్పేసి. అసలు నేను లంచ్ చేస్తున్నప్పుడు మేడ పైనుంచి చూశాను అనమాట. ఎన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు ఎన్ని ఉన్నాయో. ఇంకా వెంటనే కిందకి వెళ్ళినప్పుడు తీసుకెళ్తే అత్తయ్య రా ఇది మా చుట్టాలు ఇల్లే, నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లారనమాట. బా ఎన్ని కనకాంబరాలు. ఇది ఏం పాదు, బీరకాయ పాదు, మందారు, ఇంకో తోటకూర ఉండి తయారొచ్చేది. ఈ తోటకూర అంటే ఎంత బాగుందో. ఇంకా నిమ్మ చెట్టు, ఉసిరి చెట్టు, మామూలు ఉసిరేది నిమ్మ చెట్టు, అన్ని వెజిటేబుల్స్ అన్ని వీళ్ళకి ఇక్కడే ఉన్నాయి. అబ్బా బెండకాయలు, బెండపాదు, ఓహో ఇదంతా బెండ. అబ్బా అంటే ఎన్ని ఉన్నాయో బెండకాయలు. పాలకూర, ఎంత లేతగా ఉన్నాయో బెండకాయలు. ఫోటో తీయించుకోవాల్సింది ఇలాంటి వెళ్ళిపోయాడా అంటే ఇది పాలకూర. అబ్బా బెండకాయలు ఎంత బాగున్నాయో. 2 ములక్కాళ్ళు, గోంగూర. మొత్తం ఫార్మింగ్ అంతా ఇంట్లోనే ఆర్గానిక్ అంటే బాబు. ఇది ఎంత పెద్ద బెండకాయో, ముదిరిపోయింది అంటే ఇది ఫుల్గా విత్తనాలు కానీ ఉంచేసినట్టు. బా ఎంత బాగుందో. అది పచ్చిమిరపకాయలు, వంకాయలు. బా నాకు కంగారు వచ్చేస్తుంది. ఇగో అరటిగల దించి కింద పెట్టారు. ఇది మారేడు చెట్టు, ఇది పాలకూర. అంటే అది ఇది కాయ పొట్ల. ఇది వంకాయ. మొత్తం వెజిటేబుల్స్ అన్ని వీళ్ళ దగ్గరే ఉన్నాయంటే బాబు చక్కగా. తోట అంటే ఇది ఇలా చెట్టు విత్తనాలు ఇవ్వకి విత్తనాలు వేస్తే మనం మొక్క తోటకూర. పొట్లపాదు ఫస్ట్ టైం నేను పొట్లపాదు చూడడం. ఇదిగో ఓహో మొత్తం ఇక్కడ ఇది ఆకుకూర. బా సూపర్ అంటే ఎన్ని ఉన్నాయో మొత్తం. బెండకాయలు, పచ్చిమిర్చి, సూపర్గా ఉన్నాయి అంటే బాబు. పువ్వులు, ఇది పసుపు చెట్టా? ఇదేదో ఆకుకూర, పాలకూర.
ఇది టమాటాకాయ మొక్క. టమాటా చెట్టు. టమాటాకాయ లేదు అని చెట్టు అది. సపోటా చెట్టు. ఓ కందలు ఆల్రెడీ తవ్వేసి పెట్టేశారు. అదిగో కరివేపాకు ఎంత బాగుందో. ఇలాగే ఎదురెక్కరా ఓకే అండి. ఓహో అదిగో కొబ్బరి చెట్టుకి ఎక్కిన బీరకాయ పది. అదిగో ఎంత చెట్టు పక్కన మొత్తం వీళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. ఉసిరికాయ చెట్టు. చక్కగా ఇక్కడికి వచ్చి అన్ని ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండి. ఇగో అవును అదే బాబా. సో చూసారా మొత్తం వెజిటేబుల్స్ ఫార్మింగ్ మొత్తం వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఏం రకాల కూరగాయలు కావాలన్నా అన్నీ అలా గార్డెన్లోకి వెళ్ళి అలా తెంపుకొని అలా వంట చేసేసుకోవచ్చు అనమాట. నేను పైన లంచ్ చేస్తున్నానే కానీ నా కళ్ళన్నీ ఈ హౌస్ మీదే ఉన్నాయి. సో అందుకే అత్తయ్యతో తీసుకెళ్ళి అత్తయ్య కూడా నేను ఎంత ఇంట్రెస్టింగ్గా వీడియోస్ తీస్తానో మా అత్తయ్య కూడా అంతే ఇంట్రెస్టింగ్గా నాకు సపోర్ట్ చేసి అన్నీ చూపిస్తాను అనమాట. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏముంది అమ్మ వెళ్ళి చూసేయని అందు. నా ఇంట్రెస్ట్ కోసం మా అత్తయ్య కూడా అలానే చూపిస్తుంది. సో నాకు ఆ రోజు ఆ హౌస్ చూసి అబ్బా ఎంత బాగుంది, ఇలాంటి ఒక ఇల్లు తీసుకొని ఒక సైడ్లో మనం వెజిటేబుల్స్ పండించుకొని తింటే ఎంత బాగుంటుందో అని అనిపించింది. ఏమో ఎప్పుడవుతుందో చూడాలి. అండ్ ఎనీవేస్ ఇది ఏంటంటే ఇంకా నెక్స్ట్ డే అనమాట. సండే పెళ్లి కొడుకు ఫంక్షన్ అండ్ ఇది మండే వ్లాగ్ అనమాట. మండే అండ్ మ్యారేజ్ ఈవినింగ్ అనమాట మ్యారేజ్. సో ట్యూస్డే ఏంటంటే మేము తిరుపతి స్టార్ట్ అవుతున్నాం. ఇంక ఇది ఏంటంటే మండే రోజు ఈవినింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా పెళ్ళికి రెడీ అవుదామనే ముందు, ఎందుకంటే నేను మొత్తం పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అంటే అవ్వదు కదా. సో ప్రసాదాలు అవి పెట్టుకొని దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాం. అందుకని పూజ మందిరం అనేది కొంచెం నీట్గా ఉంటే వచ్చిన వెంటనే మనకి పని అనేది ఈజీగా అవుతుంది. ఇంక నేను టక్క మొత్తం అంతా క్లీన్ చేసేసాను నా పూజ మందిరం అండ్ వెండి సామాన్లు. ఇదే పెద్ద టాస్క్. వెండి సామాన్లు క్లీన్ చేయడమే పెద్ద టాస్క్. ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఒక 1 hour అయినా పడుతుంది. అవి నీట్గా క్లీన్ చేసి మెరిసేలా క్లీన్ చేస్తేనే చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఇంకా కార్తీక మాసం కూడా ఈ వారంతో కార్తీక మాసం కూడా అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఇంకొక మంత్ పోతే ఈ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోయింది ఈ ఇయర్ అని అనిపించింది నాకైతే మాత్రం. సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో దట్ ఏంటంటే వెళ్ళేది పుణ్యక్షేత్రాలు తిరుపతి అరుణాచలం అవి వెళ్తున్నాం కదా. సో ప్రసాదాలే తీసుకొస్తాం, కంపల్సరీ తీసుకొస్తాం కాబట్టి తెచ్చిన వెంటనే దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని అందరికీ పంచుకుంటాం. సో అప్పుడు కంగారు అవ్వకుండా ముందు రోజే నేను ఇంకా బయలుదేరుతున్నాను ముందు రోజే నేను ఇంక ఇలా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. సో దట్ వచ్చిన వెంటనే తలస్నానం చేసేసి ఫ్రెష్గా ఇంకా పూజ అది చేసేసుకోవచ్చు. పూజ సామాన్లు క్లీనింగ్ అది ఇప్పుడే అయ్యింది. ఎంత ఇదయ్యానో తెలుసా, పని అవుతుందో లేదా అని. ఎందుకంటే చేసేసుకొని ఉంటే వచ్చేసరికి ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇంకా మంచిగా ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టేసుకొని పని చేసుకోవచ్చు. నా ఫేస్ చూసారా ఎలాగ అయిపోయిందో. అండ్ ఇంకోటి ఏంటంటే ఊరు వెళ్ళడం ఏమో కానీ ఊరు వెళ్తున్న ముందు ఊరు నుంచి వచ్చిన తర్వాత పనులు అమ్మో ఎన్ని ఉంటాయో అసలు. ఇదిగో చూసారా ఇక్కడ ఈ బెడ్షీట్స్ అన్నీ ఉతికి ఆరబెట్టాను, ఇవన్నీ ఇప్పుడు సర్దాలి, ఇదొక పని ఉంది. అండ్ ఇక్కడ నేను ఇస్త్రీ బట్టలు వచ్చినాయి, అవి ఒకటి సర్దలేదు, అదొకటి ఉంది. అండ్ 6 o'clock ఇప్పుడు టైం 5:15 అయింది. 6 కల్లా పెళ్ళికి వెళ్ళాలి. అండ్ త్వరగా పెళ్ళి నుంచి త్వరగా వచ్చి నైట్ త్వరగా పడుకొని ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. ఎన్ని ఉన్నాయంటే అసలు ఈ రోజు చాలా
హెక్టిక్ డే అనమాట. అస్సలు వర్క్ అనేది ఎంత ఫాస్ట్గా చేస్తున్నా కూడా అస్సలు కంప్లీట్ అవ్వట్లేదు వర్క్ అనేది. చేస్తూనే ఉన్నాను అనమాట. ఏది మర్చిపోతానన్నా మళ్ళీ భయమే. సో ఇప్పుడు టకటక ఇంకా బెడ్షీట్స్ అవి మడత పెట్టేసి ఇంకా క్లీనింగ్ అది చేసేసుకుంటాను. ఇంకా నేను మిగిలిందంతా వీడియో అయితే తీయలేదు, టైం సరిపోవట్లేదని ఇంక ఫాస్ట్గా రెడీ అయ్యి 6 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ మేము రెడీ అయ్యి అంతా వెళ్ళేసరికి 6:30 అలాగా అయ్యింది. పెళ్ళొచ్చి పసలపొడిలో. సో ఇక్కడి నుంచి 1.5 hours పట్టిందనమాట జర్నీకి. సో ఫైనల్గా మా రిలేటివ్స్ అందరినీ కలిసాము. గౌతమి అక్క, మా ఆంటీ అండ్ అలాగే రాధక్క. సో ఈ అందరినీ కలిసామన్నమాట. చాన్నాళ్ళు అయింది, గృహప్రవేశానికి ఎప్పుడో కలిసాము అండ్ మళ్ళీ ఇప్పుడు కలిసాము అంతే. నేను ఇక్కడ ఏంటంటే ఉప్పాడ సారీ, నా మ్యారేజ్ శారీ కట్టుకున్నాను ఫంక్షన్కి. ఇంకా ఫాస్ట్గా చెప్పేసి ఇంకా అందరికీ కూడా ఇంకా మేము వెళ్తున్నాము అని, తిరుపతి వెళ్తున్నామని నేను ముందే ఆ రోజే ఫంక్షన్లో ఇన్ఫామ్ చేశాను అనమాట. సో నేను ఇలా రెడీ అయ్యాను సింపుల్గా. ఇక్కడ నా ఫేస్ అబ్జర్వ్ చేశారా మీరు? నేను ముందు రోజు ఫేషియల్ చేసుకున్నాను కదా. సో ఫేషియల్ అనేది చాలా బాగా వచ్చింది రిజల్ట్ అనేది. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో వాడాలంటే కనుక కిట్ అనేది యూజ్ చేసుకోండి. నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేశాను, నాకు రిజల్ట్ అయితే నచ్చింది. సో అందుకే మీకు సజెస్ట్ చేశాను. ఇంకా ఫైనల్గా అత్తయ్య చూసారా ఎంత బాగా రెడీ అయ్యారో. ఇంకా అందరికీ చెప్పేసి మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ 1.5 hours జర్నీ చేయాలి. ఇంకా సర్దాల్సిన బ్యాగ్స్ అవి ఉన్నాయి. ఎప్పుడైనా ఫంక్షన్స్లో మా వాళ్ళు అందరినీ కలిస్తే హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని ఎంత దూరమైనా మేము ఇద్దరం మ్యారేజ్కి అయితే కంపల్సరీ అటెండ్ అవుతాము. సో ఇక్కడితో అయితే ఈ వీడియో నేను ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వ్లాగ్స్ మొత్తం కూడా తిరుపతి ట్రావెల్ ట్రిప్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూస్తే ఎవరైనా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.